ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనము బియ్యం పిండి మురుకులు ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందామండి. ఇవి చాలా ఈజీ చేసుకోవడము. ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఒక 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. మనకు ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఇవి బాగా ఉపయోగపడుతుంది. మరి బియ్యం పిండి మురుకులను ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు మనకు మార్కెట్లో బియ్యం పిండి దొరుకుతుంది, శనగపిండి దొరుకుతుంది. మీరు మిల్లు పట్టించన్నా తీసుకోండి, లేదు సూపర్ మార్కెట్లో కొనుక్కున్నా కూడా పర్వాలేదు. దీనికి కావాల్సిన పదార్థాలు మన ఇంట్లో ఏదో ఒక గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో కొలత పెట్టుకోండి. నేను ఈ గ్లాస్తో కొలత పెట్టుకున్నాను. 2.5 గ్లాసు బియ్యం పిండి తీసుకున్నాను, సగం గ్లాసు శనగపిండి తీసుకున్నాను, 2 స్పూన్ల కారము, 2 స్పూన్ల వాము, 1 స్పూను జీలకర్ర, ఇంగువ, రుచి తగినంత ఉప్పు, ఎల్లిగారం లేకపోతే మీరు వంట సోడాని వేసుకోండి. ముందుగా ఒక పెద్ద పళ్ళాన్ని తీసుకొని బియ్యం పిండిని వేసుకుందాం. దాంట్లో శనగపిండిని కూడా వేసుకుందాం. 2 స్పూన్ల కారాన్ని వేసేసుకుందాం. 1 స్పూను జీలకర్రను వేసి 2 స్పూన్ల వామును ఇలా చేతిలో వేసుకొని 2 చేతుల మధ్య దీన్ని బాగా నలిపి వేద్దాం. ఇలా నలపడం వల్ల ఈ వాము యొక్క ఫ్లేవరు ఈ మురుకులకు తెలుస్తుంది అనమాట. ఎల్లిగారం వేసి రుచి తగినంత ఉప్పుని వేసుకుంటాం. ఉప్పు కారం అనేది మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేటట్లు బాగా కలుపుకుందాం. 5 స్పూన్ల నూనెను బాగా వేడి చేసుకుందాం. ఈ నూనె బాగా వేడైందండి. ఈ నూనెను పిండిలో వేసేసుకుందాం. వేడి నూనె వేడిగా ఉంటుంది కాబట్టి ముందుగా స్పూన్తో కలుపుకుందాం. చల్లారిన తర్వాత మనం చేత్తో దీన్ని బాగా కలిపేసుకుందాం. దీన్ని 3-4 నిమిషాలు బాగా ఈ పిండినంతా బాగా కలపాలండి. బ్రెడ్ పొడిలా కావాలి. ఇది రంగు కూడా మారుతుంది. ఇలా మనం ఉంట చేస్తే ఉంటలాగా ఉండాలి, కింద పడినా కూడా ఉంటలాగా ఉండాలి. అలా లేకుండా పొడి అయిందనుకోండి, మనము కాచిన నూనె తక్కువ అయిందని అర్థం. మరి 2 స్పూన్లు నూనె కాచి పోసుకోండి. ఇప్పుడు కొద్దిగా నీళ్లను పోస్తూ పిండిని తడుపుకోండి. ఒకేసారి ఎక్కువ నీళ్లు పోయకూడదు. ఇలా కొద్దిగా నీళ్ళని పోస్తూ ఈ విధంగా పిండి ముద్దను తయారు చేసుకోవాలి. ఇది మరీ నూనె పీలుస్తని గట్టిగా తయారు చేసుకోవద్దండి. కటకట అని ఉంటుంది, తినడానికి కష్టము, ఒత్తడానికి కూడా మనకు కష్టం అవుతుంది. ఇలా మీడియంగా దీన్ని మరీ జోరు కాకుండా మరీ గట్టి కాకుండా కలుపుకొని తడి బట్టను దీనిపైన కప్పుకోండి. ఒక అర్ధగంట అయిందండి. ఈ పిండిని మళ్ళీ ఒక 10 నిమిషాలు బాగా ఒత్తుకుందాం. ఇలా బాగా ఒత్తుకోవాలన్నమాట. మనము మురుకుల గొట్టంలో నూనెను పట్టించాలి. ఎందుకంటే ఈజీగా దిగడం కోసం 2 దాండ్లకు మనము మురుకుల గొట్టంలో లోపల పైన నూనె పట్టియాలి. బియ్యం పిండి ముద్దను తీసుకొని ఈ మురుకుల గొట్టంలో పెట్టేసుకుందాం. మిగిలిన పిండి ముద్దగా చేసి ఈ కాటన్ తడి బట్టను కప్పేసి పక్కన ఉంచేద్దాం. ఇప్పుడు చేతికి నూనె రాసుకొని ఈ ప్లాస్టిక్ షీట్ మీదంతా పూసేద్దాం. ఒక్కసారి పూస్తే చాలండి. ఈ మురుకుల గొట్టం సాయంతో ఇలా పిండుకుందాం. ఇలా వేయలేని వాళ్ళు ఒక జాలగట్టకు నూనె రాసి దానిపైన పిండుకొని దాన్ని నూనెలో వదలచ్చు. ఇది వంట అప్పుడప్పుడే నేర్చుకునే వాళ్ళు బ్యాచిలర్స్ చేసుకుంటే బాగుంటుంది. మామూలుగా అట్లాంటి వాళ్ళు ఇలా ప్లాస్టిక్ షీట్ మీద మురుకుల్లాగా పిండేసుకొని నూనెలో వేసుకోండి. ఒకేసారి ఎక్కువగా పిండుకోవద్దండి, తడికి అవన్నీ విరిగిపోతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకుందాం. నూనె బాగా కాగిందా లేదా అని ఒక చిన్న పిండి ముద్దను వేస్తే అది పొంగుతూ ఇలా పైకి వచ్చింది అంటే నూనె బాగా కాగిందని అర్థం. ఇప్పుడు మనము ఒత్తుకున్నటువంటి మురుకులను ఒక్కొక్కటిగా ఇందులో వేసేద్దాం. బాణలికి పట్టినంతే వేయాలండి. నా బాణట్లో 4 మాత్రమే పడతాయి, ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేయడం వల్ల అవి ఒకదాని మీద ఒకటి పడి సరిగా కాలవు, అతుక్కొని పోతాయి అన్నమాట. వెంటనే మనము గట్టపెట్టి తిప్పకూడదు. ఆ నురుగు పొయ్యేంత వరకు మనం తిప్పకూడదు అనమాట. నురుగంతా పోయిన తర్వాత వీటిని టర్న్ చేసుకోవాలి. రెండో పక్కను కాలనిద్దాం. ఇలా రెండో పక్కంతా బాగా కాలిన తర్వాత ఒక్కొక్కటిగా తీసి చిల్లుల గట్టెలో వేసేద్దాం. అన్ని చిల్లుల గట్టెలో వేసి పక్కనున్న గిన్నెలో వీటిని స్టోర్ చేసేసుకుందాం. రెండో విడత ఒత్తి పెట్టుకున్నటువంటి మురుకులను వేసేద్దాం. ఇంతే అండి, ఈజీగా మన పిండి అంతా మురుకులుగా చేసేసుకోవచ్చు. ముందుగా మీకు మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం పిండినంతా మురుకులుగా తయారు చేసుకోవడం. ఈ మురుకులను మీరు తయారు చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.